హాయ్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మీకు స్క్రోలింగ్ టెక్స్ట్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ స్క్రోలింగ్ కూడా స్లోగా ఎలా రావాలి, స్పీడ్గా రావాలంటే ఎలా ఏంది మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను మీకు క్లియర్గా కనపడడం కోసం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక క్యాన్వాస్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి కింద ఆప్షన్స్లో డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సో నేను ఎగ్జాంపుల్గా వీడియో లెంత్ 20 సెకండ్స్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు వీడియో లెంత్ పెరిగితే స్క్రోలింగ్ టెక్స్ట్ స్లో అవుతుంది, తగ్గితే స్పీడ్ అవుతుంది. సో నేను ఎగ్జాంపుల్గా 20 సెకండ్స్ ఇచ్చేస్తున్నాను చూడండి. సో ఇచ్చేసుకుని రైట్కి ఇచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ చూడండి 20 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇప్పుడు మనం టెక్స్ట్ యాడ్ చేద్దాం. సో టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని డైరెక్ట్గా టెక్స్ట్ని పేస్ట్ చేస్తున్నాను. మీరు కావాలి టైప్ అన్న చేసుకోవచ్చు. ఇలా టైప్ చేసిన తర్వాతకి ఈ టెక్స్ట్ మనకు ఓన్లీ 2 లైన్స్లోనే వచ్చింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని మనకి ఎన్ని లైన్స్లో కావాలో అన్ని లైన్స్ కన్వర్ట్ చేసుకోవాలి. సో మీరు ఎక్కడైతే చూడండి మీకు సెకండ్ లైన్ రావాలో అక్కడ కర్సర్ ఉంచేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని చూడండి, అవి మనకి ఇలా లైన్స్గా డివైడ్ అవుతాయి. మీకు ఎక్కడైతే నెక్స్ట్ లైన్కు రావాలి ఆ టెక్స్ట్ అనుకుంటున్నారో అక్కడ కర్సర్ ఉంచేసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. చూడండి మనకి ఈ విధంగా లైన్స్గా డివైడ్ అవుతాయి. సో మీరు యాడ్ చేసుకున్న టెక్స్ట్ మొత్తం కూడా ఇలా చూడండి నేను లైన్స్గా డివైడ్ చేసుకున్నాను. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనకు ఒకవేళ కలర్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను వైట్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఫాంట్ వచ్చేసి మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఫాంట్ ఆప్షన్ పక్కన మనకు లైన్స్ ఆప్షన్ ఉంది చూడండి, 3 లైన్స్. సో ఆ లైన్స్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మనకు మిడిల్లో లైన్ ఉంది కదా, అదేంటంటే కనుక ఆ టెక్స్ట్ మధ్యలో గ్యాప్ అనేది చూడండి. సో మన కిందగా మరీ దగ్గరకు ఉన్నాయి కదా, ఆ గ్యాప్ అనేది పెంచుకోవాలనుకుంటే ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. సో నాకు 60 వరకు అయితే ఇచ్చేసాను గ్యాప్ అనేది. తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఈ టెక్స్ట్ని ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను చూడండి. సో 20 సెకండ్స్ వరకు ఈ టెక్స్ట్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో ఎక్స్టెండ్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. స్టార్టింగ్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ టెక్స్ట్ ఇలా కింది కొద్దిగా జూమ్ తక్కువ చేసుకోండి. మనకు ఓన్లీ స్క్రీన్లోనే రావాలి కాబట్టి చూడండి. ఓకే, స్క్రీన్లో సరిపోవాలి. అటు ఇటు కూడా కట్ అవ్వద్దు, ఎడ్జెస్ కూడా కట్ అవ్వకుండా ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఇలా కింది తెచ్చుకోవాలి. ఇలా కింది తెచ్చుకున్నాక ఇప్పుడు ఆ టెక్స్ట్ ఎండ్కి వెళ్ళండి. సో ఆ టెక్స్ట్ ఎండ్కి వెళ్ళేసి ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం యాడ్ చేసిన టెక్స్ట్ ఉంది కదా దాన్ని ఇలా పైకి తీసుకెళ్ళాలి. సో మనకు బాటంలో ఉన్న లైన్ కనపడేదాకా ఇలా పైకి జరుపుకోవాలి. లైన్స్లోనే చూడండి, ఇక్కడ స్ట్రైట్ లైన్లోనే చూడండి బాటమ్ లైన్ వస్తుంది కదా, ఆ బాటమ్ లైన్ దగ్గర ఇలా ఈ విధంగా ఉంచేసుకుంటే మనకి చూడండి ఫస్ట్ ఏమో ఇలా కింద నుంచి ఇలా స్క్రోలింగ్ చూడండి ఇలా స్పీడ్గా స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు ఇంకా స్పీడ్గా రావాలంటే మనం ఇందాక 20 సెకండ్స్ ఇచ్చాం కదా, మీరు ఒకవేళ 10 సెకండ్స్ ఇచ్చేస్తుంటే స్పీడ్గా వచ్చేది ఇంకా కూడా. సో ఇలా మనకు చూడండి ఈ విధంగా స్పీడ్ అవుతుంది. మీకు ఇంకా స్లోగా రావాలి ఆ స్క్రోలింగ్ టెక్స్ట్ అనుకుంటే కనుక సో మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసాం కదా, సో ఆ బ్యాక్గ్రౌండ్ని 20 ఇచ్చాం కదా, నేను ఇప్పుడు ఆ 20 ఇచ్చిన దాన్ని ఒక 40 చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో బ్యాక్గ్రౌండ్ని 40 సెకండ్స్ చేసుకున్నాను. సో 40 సెకండ్స్ చూడండి 40 సెకండ్స్ వరకు యాడ్ అయింది కదా. ఇప్పుడు టెక్స్ట్ ఉంది కదా, సో ఆ టెక్స్ట్ మనం ఇందాక 20 సెకండ్స్కే యాడ్ చేసాం కదా, ఈ టెక్స్ట్ నేను 40 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను చూడండి. ఈ టెక్స్ట్ నేను ఇప్పుడు 40 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేశాను చూడండి. సో ఎక్స్టెండ్ చేసుకున్నాక మనం ఇందాక 20 సెకండ్స్ కన్నా కీ ఫ్రేమ్ యాడ్ చేసాం కదా, దాన్ని క్యాన్సిల్ చేసుకోండి ఆ కీ ఫ్రేమ్ని. సో నుంచి మళ్ళీ మైనస్ కీ ఫ్రేమ్ మీద ట్యాప్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు 40 దగ్గర కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి, సెకండ్ కీ ఫ్రేమ్. సో యాడ్ చేసుకున్నాక సేమ్ అదే టెక్స్ట్ ఇప్పుడు పైకి ఇలా జరుపుకోండి. ఇలా పైకి జరుపుకుంటే కనుక చూడండి ఇక్కడ సో కింద లాస్ట్ లైన్ కనపడేదాకా పైకి జరుపుకోవాలి. ఇలా చూడండి లాస్ట్ లైన్ కనపడింది కదా, లాస్ట్ లైన్ కనపడేదాకా ఇలా జరుపుకుంటే మనం ఇందాకనేమో 20 సెకండ్స్ ఇచ్చాం కదా, స్లోగా స్పీడ్ వచ్చింది. ఇప్పుడు చూడండి 40 ఇచ్చేసుకుని చూడండి చాలా స్లోగా రివీల్ అవుతుంది చూడండి. సో చూసాక ఇలా మీకు స్లోగా రావాలంటేనేమో ఆ లెంత్ పెంచుకోవాలి, స్పీడ్గా రావాలంటేమో లెంత్ తగ్గించుకోవాలి. సో నేను మీకు మళ్ళీ చూపిస్తా చూడండి. సేమ్ మళ్ళీ నేను బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేసి డ్యూరేషన్లోకి వెళ్ళేసి చూడండి ఇప్పుడు నేను 30 సెకండ్స్ ఇచ్చాను చూడండి. సో 30 సెకండ్స్ ఇచ్చేసుకొని మళ్ళీ సేమ్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనం ఇందాక 30 సెకండ్స్ కానీ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. మనం ఇందాక 40 కాడ యాడ్ చేసాం కదా, సో ఇప్పుడు 30 కాడ యాడ్ చేసుకోండి. సో టెక్స్ట్లో 30 కాడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి చూడండి. నేను 30 కాడ ఇప్పుడు కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని మనకు లాస్ట్ లైన్ కనపడాలి కదా, సో ఆ లాస్ట్ లైన్ కనపడే వరకు చూడండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే మనకు కొంచెం స్పీడ్ పెరుగుతుంది చూడండి. ఇక్కడ ఇందాక మనం 40 ఇచ్చేసినేమో చాలా స్లో వచ్చింది కదా, ఇప్పుడు 30 ఇచ్చేసి చూడండి కొద్దిగా స్పీడ్ పెరిగింది. సో మీకు ఇంకా స్పీడ్గా రావాలంటే మళ్ళీ డ్యూరేషన్లోకి వెళ్ళేసి చూడండి ఇప్పుడు నేను 15 సెకండ్సే ఇచ్చేస్తాను చూడండి. సో 15 సెకండ్స్ ఇచ్చేసి రైట్ టిక్ ఇచ్చేసుకొని 15 సెకండ్స్ కాడ ఇలా వైట్లను చేసుకొని టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి.
సో ట్యాప్ చేసుకుని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు 15 సెకండ్స్ కాడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఆ టెక్స్ట్ని ఇలా పై జరుపుకొని లాస్ట్ లైన్ వచ్చే వరకు చూడండి, లాస్ట్ లైన్ కనిపించే వరకు ఇలా జరుపుకుంటే కనుక చూడండి సో ఇలా స్పీడ్గా వస్తుంది చూడండి టెక్స్ట్ అనేది. సో ఈ విధంగా మీరు స్క్రోలింగ్ టెక్స్ట్ అనేది స్పీడ్గా కానీ స్లోగా కానీ మీరు బ్యాక్గ్రౌండ్లో ఆ డ్యూరేషన్ ఉంది కదా, వీడియో లెంత్ను బట్టి మనకు అడ్జస్ట్ చేసుకోవాలన్నట్టు. సో మీకు వీడియో ఒక స్లోగా రావాలంటేనేమో లెంత్ పెంచుకోండి, స్పీడ్గా రావాలంటేనేమో లెంత్ తగ్గించుకోండి. మీకు ఆటోమేటిక్గా ఆ యొక్క స్క్రోలింగ్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు స్క్రోలింగ్ స్పీడ్ అనేది కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.